హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు పాలక్ పన్నీరు కుర్మా చేయబోతున్నాను. పన్నీరు ముక్కలుగా తరుక్కొని, కొత్తిమీర, 10 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, 1 టమాటో లేదా 2 టమాటాలు, ఒకే టమాటో వేసుకుంటున్నాను. పాలాకు ఫ్రెష్గా తీసుకోండి. ఇది ఫ్రెష్గా లేదు, ఫ్రెష్గా తీసుకొని చేసుకోండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో పచ్చిమిర్చి వేసుకొని, 10 పచ్చిమిర్చిలు తీసుకున్నాను. ఇంకా కారం కావాలంటే ఇంకా తీసుకోవచ్చు. లేత కరివేపాకు, కొత్తిమీర కాడలతో పాటు కొత్తిమీర వేసుకున్నాను. 1 టమాటో పెద్దది, 1 టమాటో, చిన్నవైతే 2-3 వేసుకోండి. 2 వేసుకోండి, లేకుంటే పాలక్ కర్రీ కదా, కలర్ చేంజ్ అయిపోతుంది. పాలాకు శుభ్రం చేసుకొని అన్నీ మిక్స్ చేసి ఉడికించుకుంటున్నాను. అంటే ఎక్కువ ఉడుకున్నా పర్వాలేదు, 10 నిమిషాలు ఉడికించుకుంటే చాలు. మూత పెట్టుకుంటే తొందరగా ఉడుకుద్ది. ఉడికింది, తీసి ఆరబెట్టుకుందాం. ఇంకా కొంచెం ఉడకాలి, ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటాను. బాగా గ్రీన్గా ఉంది కదా, అందుకు గ్రీన్ అనేది కనిపించదు టమాటో, అందుకే ఉంటే పచ్చి వేసుకోవచ్చు. పచ్చివి లేవు కాబట్టి పండు వేసుకున్నాను. పచ్చి టమాటో వేసుకుంటే ఆ కలరు తగ్గకుండా గ్రీన్గా కనిపిస్తుంది. ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకుంటాను దీనికి, అంటే హోటల్లో స్టైల్ అన్నమాట ఇది నేను కొంచెం ఫ్రై చేసుకుంటాను. పన్నీరు చేసుకోకుండా పర్వాలేదు, అలాగైనా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు అలానే చేస్తాను, కాకపోతే ఇప్పుడు కొంచెం ఫ్రై చేద్దాము అనిపించి చేస్తున్నాను. ఇది చపాతీకి చాలా బాగుంటుంది. చపాతీ, పరోటా, ఇంకా దేనికైనా, దోశకైనా తినచ్చు, ఇడ్లీ, వీటికన్నిటికీ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇప్పుడు ఉడికించిన పాలకూర అవన్నీ రుబ్బుకుంటాను. మెత్తగా రుబ్బుకోండి, ముక్కలుగా కాదు, మెత్తగా ఉండాలి. అంతలోపు ఇవి వేగిపోయినాయి, ఇది తీసేస్తాను. అంటే కింద కొంచెం ఎక్కువ వేగింది. ఇంకా చుట్టుపక్కల వేగన అవసరం లేదు. ఇవి నాన్ స్టిక్ కడాయి అయితే అతుక్కోదు, ఇది నాన్ స్టిక్ అంత లేచిపోయింది, అల్యూమినియం వచ్చేసింది. ఇప్పుడు తీసేసుకుంటా, పక్కన పెట్టుకొని అదే నూనెలో తాలింపు వేసుకుందాము. కొంచెం ఆవాలు వేసుకొని, ఆవాలు కొందరు వేసుకోరు వీటికి, పాలక్ పన్నీర్కి నేను వేస్తున్నా. కొంచెం జీలకర్ర, ఆనియన్ ముక్కలు, ఇంకా తెల్లగడ్డ ముక్కలు కూడా వేసుకుంటే పాలకులో తెల్లగా బాగా కనిపిస్తాయి. నేనైతే వేసుకోలేదు, ఉల్లిపాయ ముక్కలు మాత్రమే వేసుకున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి అంతా ఏమీ వాడలేదు. కొంచెం వేసుకోవాలి, నేనైతే వేయలేదు. అవి 2 వేయకుండా ఎలా ఉంటుందో ట్రై చేద్దామని 2 వేయలేదు. చూడండి, బాగా గ్రీన్గా ఉంది కదా, అది కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఆల్రెడీ ఫ్రై అయి ఉండేది. ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని నూనె అలా తేలాలి ఉడికేటప్పుడు. అప్పుడు కొంచెం గరం మసాలా వేసుకున్నాను.
కొంచెం ధనియాల పొడి, కారం వద్దు, కారం వేస్తే అది ఇప్పటికే ధనియాల పొడికే అది కలర్ మారిపోయింది. అందుకు ఈ పొడులంతా ఎక్కువ వేసుకోను, గరం మసాలా మాత్రమే వేసుకుంటాను. కొంచెం ధనియాల పొడి, కొంచెం మెంతి పొడి. ఏమంటే మెంతులు చాలా మంచిది, మంచి ఐరన్ అది. అందుకు పొడి చేసి పెట్టుకొని అన్ని కూరలలో, ఏ కూరలలో అయినా ఒక్క చిటికెడు వేస్తూ ఉంటాను. మామూలుగా మెంతులు తినరు ఎవరు, దానికనే ఎలా అయినా తిని అని ఒక చిటికెడు వేస్తాను. ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది. ఇప్పుడు అయింది, ఇంకొంచెంసేపు కాసేపు ఉడికాక పన్నీర్ వేసుకుందాము. ఇది చాలా మంచిది. ఆకుకూరలు పిల్లలైతే తినరు సరిగా, ఎవరైనా సరిగ్గా తినరు. ఇలా చేసి పెడితే బాగా తింటారు. కొంచెము చక్కెర వేసుకుంటున్నాను. ఇది రెస్టారెంట్ స్టైల్లో, వాళ్ళైతే షుగర్ వేస్తారు, నేను వేస్తాను. మీరు ఇష్టం లేకుంటే వేసుకోకండి. అయిందండి. ఇప్పుడు పన్నీర్ వేసుకుందాము. వాటర్ పోసుకొని, ఏమంటే పన్నీరు కొంచెం ఉడకాలి, పన్నీర్కి ఉప్పు కారం అంతా పట్టాలి కదా, దానికని వాటర్ పోసుకుంటున్నాను. వాటర్ పోసుకోకుంటే గట్టిగా అయిపోతుంది. ఆ పన్నీర్ ఉడికేలోపు నీళ్ళంతా సరిపోతుంది. ఇంకొంచెం కూడా పోసుకోవచ్చు, ఇంకొంచెం పొయ్యాలి నీళ్ళు. ఇప్పుడు వేసేసుకొని ఇంకొంచెం నీళ్ళు పోయాల్సి వస్తుంది. నా ఛానల్కి బాగా సపోర్ట్ చేస్తున్నారండి. మీకు అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకొంచెం నీళ్ళు పోసుకున్నాను. కాసేపు మూత పెట్టేసుకొని ఉడికించుకొని తర్వాత సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు వాటర్ పోసి పన్నీర్ వేసాం కదా, ఒక 5 minutes అయినా సిమ్లో ఉండాలి. అప్పుడే ఆ పన్నీరుది టేస్టు గ్రేవీలోకి వస్తుంది. చూడండి, గ్రీన్నెస్ మారిపోయింది, అయినా కానీ పర్లేదు. రెస్టారెంట్లో చేసేలాగే ఇది. గరం మసాలాకి ఏం వాడానంటే సోంపు, చెక్క మొగ్గ, కొంచెం ధనియాల పొడి, ధనియాలు ఇవన్నీ వేసి పొడి చేసి పెట్టుకున్నాను. సోంపు తగిలితే రెస్టారెంట్ స్మెల్లే వస్తుంది. ఇప్పుడు ఇది చపాతీకి చేశాను. చపాతీలు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు తినడమే ఆలస్యం. చూడండి, బాగుంది కదా లుక్గా, ఆరోగ్యం కూడా ఇది. గార్నిష్కి కొత్తిమీర పెట్టాను, లుక్ వచ్చింది కదా. అంతేనండి, చేసుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది.